గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో రైతు సంక్షేమం కొరకే పనిచేయడం జరుగుతున్నది. రైతన్నే రారాజు అనే ఒక దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంటే ఇక్కడ ప్రభుత్వము ఎన్నో వాగ్దానాలు చేసి రైతులను మోసం చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ధాన్య సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులను ఖర్చు పెడుతూ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టున్నట్టుగా గొప్పలు చెప్పుకోవడము పూర్తిగా శోచనీయంగా ఉన్నది. ఒక్కసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు 14,236 కోట్లను రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసా ఇవ్వడానికి వాగ్దానాలు చేస్తున్నారు, చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వడం లేదు. యూరియా సబ్సిడీ కింద రైతులపై భారం పడద్దు అనే ఉద్దేశంతో ఈ తెలంగాణ రైతులకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా 6.21 లక్షల కోట్లను సబ్సిడీ రూపంలో రైతులకు ఇవ్వడం జరిగింది. ధాన్య సేకరణ కొరకు కూడా దానికి సంబంధించిన ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే భరించడం జరుగుతున్నది. హైదరాబాద్ లో అత్యాధునికంగా హోల్సేల్ ఫిష్ మార్కెట్ కోసం 47 కోట్లను మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో సహకార సంఘాలు బలోపేతం కావాలనే దిశగా రాష్ట్రంలోని 48,186 సంఘాలు బలోపేతం కొరకు మార్కెటింగ్ అండ్ డైరీ రంగానికి దాదాపు ఇప్పటికే 20,889 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వము వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు రైతులను మోసం చేయడం జరుగుతున్నది. రైతులకు సంబంధించి అన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు పోయిన వేసంగి సంబంధించిన బోనస్ నే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా తూతూ మంత్రంగా దాదాపు 300 కోట్లు ఇవ్వడం జరిగింది అంటే పూర్తిగా రైతులను మోసం చేయడమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ వరంగల్ డిక్లరేషన్ లో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు రైతుల రుణమాఫీ మొత్తం చేసేస్తే రైతులు బ్యాంకులు పోతే అక్కడ పాపం వాళ్ళకు లోన్లు దొరకలేదు. రైతు భరోసా ఇస్తా అని చెప్పి రైతు భరోసాను కూడా ఇప్పటి వరకు తూతూ మంత్రంగా ఇస్తున్నారు. చాలా మంది రైతులను ఈరోజు మోసం చేయడం జరుగుతుంది. వాళ్ళకు పెట్టుబడి సాయం దొరకలేదు. ఒక PM కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతున్నది, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇస్తానని మాట ఇచ్చి రైతులను మోసం చేసే ప్రభుత్వంగా ఈరోజు మిగిలిపోవడం జరుగుతున్నది. సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వాలి. ఫసల్ బీమా యోజనని కూడా ఇమీడియట్ గా వెంటనే అమలు పరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు మేము 7వ తారీఖు నాడు ఒక మహాధర్నా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున పెట్టడం జరుగుతున్నది. దానిలో ప్రతి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.